డబుల్ స్మార్ట్ శంకర్ ట్రైలర్ చూసిన వెంటనే నాకు వచ్చిన డౌట్ ఒకటే, పార్ట్ 3 కూడా ఉండబోతుందా? ఓకే, ట్రైలర్ రివ్యూ మొదలు పెట్టే ముందు నేనైతే ఒక గట్టిగా కోరుకుంటున్నాను, ఈ మూవీతో అయినా పూరి జగన్నాథ్ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని. స్మార్ట్ శంకర్ ఫస్ట్ చూసినప్పుడు అరే కొత్తగా ఉందే అనే ఫీలింగ్ వచ్చింది. ఒక కొత్త కాన్సెప్ట్తో చాలా బాగా కొత్తగా అనిపించింది ఆ టైంలో మూవీ చూసినప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది కదా అనేసి మళ్ళా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళా డబుల్ స్మార్ట్ కూడా అలాగే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అవే ఉన్నాయి, కొత్త పాయింట్ ఒక్కటి కనిపించలేదు మనకు. స్మార్ట్ శంకర్ చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వస్తుందో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా దాదాపు అదే ఫీలింగ్ కనెక్ట్ అవుతుంది అందరికీ. అంటే ఇందులో కొత్తగా ఏం లేదా అంటే ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నేను చెప్తాను, కానీ మిగతాదంతా మాత్రం అదే సేమ్ లైన్, అటు తిప్పి ఇటు తిప్పి చూపించినట్టు ఉంది అంతే. ఇంకా ఈ ట్రైలర్లో నాకు బెటర్గా అనిపించింది ఏంటంటే క్వాలిటీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మూవీ చూసేటప్పుడు అయితే అవుట్పుట్ అయితే చాలా గ్రాండ్గా ఉండబోతుందని అర్థమైపోయింది. మూవీలో ఏముంటుందో తెలియదు కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం కొన్ని షార్ట్స్ అయితే చాలా ఇరిటేటింగ్గా అనిపించాయి. అరే ఏంట్రా ఇది అన్నట్టు, చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపించాయి కొన్ని షార్ట్స్ అయితే. ఇంకా మూవీ అయితే ఫుల్ మాస్ యాక్షన్ మూవీ అయితే కనిపిస్తుంది, కానీ మనకు స్మార్ట్ శంకర్లో సాంగ్స్ అనేవి చాలా పెద్ద హిట్స్ అయినాయి. కానీ ఇప్పుడు డబుల్ స్మార్ట్లో చూసుకుంటే ఒక్క సాంగ్ కూడా రిపీట్గా వినాలనిపించదు. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా రిపీట్గా వినాలనిపించదు. ఆ బీజిఎం కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ ట్రైలర్లో కొత్తగా ఒక పాయింట్ ఉంది కదా, అదేంటంటే ఇందులో శంకర్కి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ఒక పాస్ట్ అనేది మనకైతే చూపించారు. అది కొంచెం సెంటిమెంట్గా ఏమైనా వర్కౌట్ అయితే మాత్రం చెప్పలేదు. ఇంకా రొమాన్స్ సీన్స్ అయితే కొన్ని షార్ట్స్ అయితే చూపించారు, సేమ్ టు సేమ్ స్మార్ట్ శంకర్ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు అంతే. ఇంకా ఆలీ గెటప్ అయితే కొంచెం డిఫరెంట్గా కొత్తగా అయితే ట్రై చేశారు. మన పూరి జగన్నాథ్ మూవీలో ఆలీ గెటప్ అయితే ఒక స్పెషల్ రోల్ అయితే ఉంటుంది, కానీ ఇందులో ఎలా ఉంటుందో చూడాలి, ఎంతవరకు మూవీకి హెల్ప్ అవుతుంది ఆ క్యారెక్టర్ అనేది. ఇంకా మూవీలో ఉండే హైప్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా పూరి జగన్నాథ్ మీద అయితే లైగర్తో పూర్తిగా అది నేలమట్టం అయిపోయింది. ఇంత హైప్ కూడా లేదు పూరి మూవీ అంటే. ఇంకా ఈ మూవీ మెయిన్ ఉందంటే రామ్ పోతినేని, తన ఎనర్జీ అనేది మొత్తం ట్రైలర్లో కనిపిస్తుంది. ఈ మూవీ కోసం మనం ఎంత కష్టపడ్డాడో అదంతా మనకు ట్రైలర్లో అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ మూవీ మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అయితే మాత్రం ఎవ్వరు ఆపలేరు, ఇంకా అలాంటి హిట్ అవుద్ది. ఒకవేళ కనెక్ట్ అవ్వకుంటే ఎత్తిపోతల పథకమే. ఇది నా ఒపీనియన్. బిలో యావరేజ్ ట్రైలర్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా మీ ఒపీనియన్ ఏంటి అనేది.